అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికుడితోనూ, గజ సైనికుడితోనూ, పదాదులు పదాది సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గము గద బాణము పరశువు మొదలగు ఆయుధములు ధరించి ఒండరుల ఢీకొనుచు, హూంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, సూరత్వ వీరత్వములను జూపుకొనుచు, భేరి దుందుబులు వాయించుకొనుచు, శంఖాములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఈ రణభూమి యందు చూచినను విరిగిన రథము గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతముల వలె పడియున్న ఏనుగుల, గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షయహీనులను ఉన్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటబడకుండా తన గృహమునకు పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దిక్కుంచుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారములకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలను ఆలకింపుము. జయాపజయములు దైవాధీనములని ఎరింగివియు. నీవు చింతతో కృంగిపోవుటయే శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంలో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్యకర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుచు నాట్యము చేయుము. ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగును. అంతేకాదు, శ్రీమన్నారాయణ సేవించుట వలన శ్రీగరి మిక్కిలి సంతసించి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసములు చేయుట చేతనే గదా నీకు అపజయము కలిగినది. గానా లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్టులా చేయుమని హితోపదేశము చేసెను. అపవిత్రాః పవిత్రో వానానావస్థాంగతోపినావః యః స్మర్నే పుండరీకాక్షం సభాభ్యంతరః శుచిః. ఏకవింశాధ్యాయము 21వ రోజు పారాయణ సమాప్తము.